పాపపుణ్యాలు అని ఇది పెట్టారు. దాంట్లో ఏముందో చూద్దాం. నువ్వు చూస్తున్న విశాల భూభాగం అంతా నేను సంపాదించిందే. ఇదిగాక నా వద్ద అపారమైన ధనరాశులు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి అన్నాడు ధనికుడు ఎంతో గర్వంగా తన మిత్రుడితో. వీటిలో నీ వెంట తీసుకుపోగలవి ఒక్కటి లేదు కదా అన్నాడు మిత్రుడు. వెంట తీసుకుపోగలవి ఏముంటాయి అన్నాడు ఆశ్చర్యంగా అడిగాడు. పుణ్యరాశులు అన్నాడు మిత్రుడు. చాలామంది పాపపుణ్యాల గురించి ప్రస్తావిస్తారే తప్ప ఆచరణలో వాటి పట్ల శ్రద్ధ చూపరు. పాపపుణ్యాల జాబితా చేత పుచ్చుకొని ఎవరూ మంచి చెడుల పనులు చెయ్యలేరు. కానీ ఇతరులకు మేలు కలిగించేది మంచి, కీడు కలిగించేది చెడు అనే స్పృహతో వ్యవహరించటం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలు మధురంగా బోధిస్తారు. అహం ఆధ్యాత్మిక శత్రువు అన్నవాళ్ళే తమంతా వారు తామే అనే ధోరణి కనపరుస్తారు. అసలైన ఆధ్యాత్మికత భగవాన్ రమణులలో గోచరిస్తుంది. కౌపీనం ధరించిన ఆయనలో కొండంత వినయం కొలువు ఉండేది. సముద్రమంత సహనం ఆచ్ఛాదనగా ఉండేది. క్యాన్సర్ వ్యాధి బాధను వ్యక్తం చేసేవారే కాదు, అన్నిటికీ అతీతంగా నిత్యానందులై ఉండేవారు. ఇవన్నీ సాధకులకు మౌన ఆధ్యాత్మిక సందేశాలు. ఆధ్యాత్మిక సందేశాలన్నీ మౌనం ద్వారానే లభిస్తాయి. మౌనం అంటే మాట్లాడకపోవటం కాదు. మనసులోని ఆలోచనలు, అలజడులు అన్నీ ఒక్కొక్కటిగా బయటికి నెట్టివేస్తూ అంతరంగ వేదికను పరిశుభ్రం చేసుకోవటం. అప్పుడు అంతరంగం పూజా మందిరంగా మారిపోతుంది. అప్పుడు అంతర్యామి దరహాసం చిందిస్తూ ప్రత్యక్షమవుతాడు. కళ్ళు మూసుకోగానే మనం అంతర్యామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మనసు ధ్యానంలో స్థిరపడుతుంది. ధ్యానం ఆధ్యాత్మిక ధనం ఆర్జించగల ఏకైక సాధనం. సాధకులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించాలంటే ఉత్తమ మార్గం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదే. ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉత్తమంగా ఉంటే చాలదు, అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి. సాధనలన్నీ ఇష్టంగా చేయాలి, అవి కష్టంగా చేస్తే ఫలితాలు ఉండవు. శరీర సుఖాలకు ప్రాధాన్యం ఇస్తే అన్నీ కష్టంగానే అనిపిస్తాయి. నాలుక రుచిని, శరీరం సౌఖ్యాన్ని, బుద్ధి గౌరవాన్ని ఆపేక్షిస్తాయి. ఆధ్యాత్మికత వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది, వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది. ఆధ్యాత్మిక ఫలాలంటే అష్టసిద్ధులు కావు. సద్బుద్ధి, సద్భక్తి, అంతర్యామితో అవాంతరాలు లేని అనుబంధం మాత్రమే. అసలు అంతర్యామితో అనుబంధం అంటూ ఏర్పడాలే కానీ ప్రపంచాధిపత్యం సైతం గడ్డిపోచ కంటే హీనమనిపిస్తుంది. మన ఆకాంక్షలన్నీ అంతర్యామితో అనుబంధానికి అంకితమై ఉండాలి. మన ఆచరణలు కూడా అన్నీ అనుబంధంగా ఉండాలి. అప్పుడు మనం ఆత్మభావనతో జీవిస్తాం. ఆ క్షణం నుంచి మనం ఎటు చూసినా ఆనందమే, ఏమి చేసినా ఆనందమే. ఎప్పుడూ భగవంతుడు సేవే చేస్తున్నట్లుగా ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.